హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడే జస్ట్ అయితే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిరు. నేనైతే పప్పు అయితే పెడదామని అయితే అనుకుంటున్నా. నిన్న మటన్ చేసినా కదా వాళ్ళది, ఇంకా కొంచెం అట్లే ఉంది, ఒక పూటకు వస్తుంది. పాలకూర కూడా ఫ్రై నేను ఒకదాన్ని తిన్నా కదా, ఇంకా అట్లే ఉందన్నమాట. రెండు కూరలు అట్లే ఉన్నాయి. అందుకే ఈరోజు వచ్చేసి పప్పు పెడితే సరిపోతుందని చెప్పేసి పప్పు అయితే పెడుతున్నా. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో తొందరగా పెట్టేసి అన్నం చల్లగా చేసుకొని తీసుకెళ్తా. రోజు వేడిగా తీసుకెళ్తుండే, కాకపోతే నిన్న వేడి అన్నం తినేసరికి చిన్నోడికి స్టమక్ పెయిన్ బాగా అయింది. సో మా హస్బెండ్ కూడా కడుపు మంట అంటున్నాడు, వేడి తింటే ఇంకా వీళ్ళకి అట్లా అవుతుంది ఎండాకాలం వస్తే. అందుకనే ఫస్ట్గా చేసేసి చల్లగా చేసి అయితే పెట్టుకుంటా. సో ఈరోజు అయితే తొందరనే అయిందనమాట. ఇంకా తొందరగా అయిన రోజు ఇంకా తొందరగా పనులు అవుతాయి. ఎవడప్పుడు లేట్గా లేట్గా అవుతాయి. పప్పు వేద్దాం అనుకున్నా, పప్పు కూడా ఇంట్లో ఉంది కాబట్టి పెట్టేసుకున్నాం. సో స్నానం ఒకటి అయింది కానీ బ్రష్ చేయలేదు. బ్రష్ ఇప్పుడు వాళ్ళు పోయినాక ఇప్పుడైతే చేస్తాను బ్రష్. స్నానం ఒకటి చేసుకున్నా, బట్టలు వాషింగ్ మిషన్ పెట్టేసిన. పప్పు కనుక లేకపోతే మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ పప్పు తీసుకురావాలా చెయ్యాలనుకుంటే ఇంకా లక్కీగా పప్పు ఇంట్లో ఉందన్నమాట. సో పెట్టేస్తా ఇప్పుడే. సో పప్పు అయితే అయిపోయింది ఆల్మోస్ట్. టిఫిన్ కూడా వేసేస్తున్నాను అనమాట. దోశలు, మటన్ కర్రీ ఉంది కదా, దోశలు వేస్తా. మటన్ కూరలో తినేసి ఓకే. తింటావా మటన్లా? తింటావా తినవా? వేడవుతుందా కడుపులా? మటన్లో తింటావా చట్నీలో తింటావా? మటన్లా జ్యూస్ తాగు. ఏంటిది ఇది? ఇదేంటిది? ఇదేంటిది? నూనెనా? ఏ పడితే అవి ఎప్పుడు ఒకటే వాడతాం కదా. గోల్డ్ విన్నర్ అంట. సన్ఫ్లవర్ తెలియదు కదా, ఎప్పుడు వాళ్ళే కదా తెలియదు. సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిలే వాడతాం. ఇది కూడా సన్ఫ్లవర్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. గోల్డ్ విన్నర్ అని పెట్టిరు ఏం పేరు. ఇంక ఈ ఫ్రూట్స్ వచ్చేసి ముస్లిం వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి అయితే తెచ్చినాం. వాళ్ళకి ఇవ్వాలి. ఇవి జ్యూస్ తాగు. వేస్ట్ అవుతుంది అంటున్నాం. పొరపాట్ల పడిపోతుంది. తాగు, ఆగం చేయకు. అప్ప ఆడపోయి చిల్లపిడి దోశ మాడిపోయాయి. అప్పో దోశ పెన్ ధ్యాసే లేదు. సో ఇది వచ్చేసి లైట్గా అయితే మాడి పోయి సన్నమాన పెట్టలేను. ఫాస్ట్గా పెట్టినా అడిగిపోయినా మొత్తం మాడలేదులే, కొంచెమే మాడింది. తిని వచ్చేం కాదు. సో బాక్స్ అయితే కట్టేసుకుంటున్నా. గ్రేప్స్ పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఇద్దరికి. సో ఇదంతా వచ్చేసి ఇందాక ఆయిల్ తీసి పోసినప్పుడు పడిపోయింది. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ పప్పు చేసిన. నిన్నటి కర్రీస్ అట్లే ఉన్నాయని చెప్పాను కదా, సో పప్పు చేసిన. నైట్ మిక్చర్ తెచ్చిన అనమాట. సో పప్పులకి మిక్చర్ అయితే పెట్టేసుకున్నా. పెద్దోడికి బాగా దగ్గుంది, అందుకే కొంచెమే పెట్టుకున్నా. సో కిచెన్ అంతా అయితే నీట్ అయిపోయిందనమాట. ఈరోజు ఇంకొక పని అయితే ఉంది. సో వచ్చేసి అయితే చూడండి, ఇది దుమ్ము పట్టిపోయింది. ఇది సౌండ్ వస్తుందన్నమాట. ఇది పెడుతుంటే ఇక్కడ సౌండ్ వస్తుంటే చూడండి, దారం కట్టినాము అనేసి కిరికిరి అని సౌండ్ వస్తుంది. మొన్నంత దోమలు వండనిపోతే నిన్నైతే ఈ ఫ్యాన్ వండనియలేదు. మా హస్బెండ్ బీబ్లేసి దీన్ని పీక్ పక్కన పడేసిండు. ఈరోజు సాయంత్రం వచ్చి దీన్ని పీక్ చేస్తేనే క్లీన్ అయితే చేసి పెట్టు అన్నాడు. దుమ్ము కూడా ఉంది కదా, సో ఒక్కసారి క్లీన్ అయితే చేసి పెట్టుకుని సాయంత్రం వచ్చి పిక్ చేస్తారు. బాగా కిరికిరి సౌండ్ వస్తుంది. ఇందులో చూడండి బాగా దుమ్ము వెళ్తుంది. ఇందులో కూడా ఇంకా చాలా దుమ్ము ఉంది. నాకేమో స్కూల్ టైం అయింది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళేసి వస్తా. స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఈ ఫ్యాన్ క్లీనింగ్ పని పెట్టుకుంటా. అండ్ వచ్చినాక ఇంకొక పని కూడా ఉంది, ముగ్గు పిండి పట్టుకోవాలి, అయిపోయిందనమాట. సో ఈ రెండు పనులు వచ్చినాక చేసుకుంటా. ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. యాక్చువల్లీ వంట పొద్దున అయిపోయిందని చెప్పేసి రాంగ్ కూర్చొని ఒక 40 నిమిషాలు. పొద్దున పప్పు అయింది కదా, అన్నం ఒకటి పెడితే అయిపోతుంది పోవచ్చు అని
ఇంకా తర్వాత చూస్తే ముగ్గు పిండి అయిపోయింది, గుర్తుకొచ్చింది. వారం అయింది ముగ్గు పిండి అయిపోయి, కొంచెమే ఉంటే చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నా దాంతో. గుర్తుకే రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఫ్యాన్ని చూస్తే ఫ్యాన్ క్లీన్ చేయాలి కదా అని. అదే 40 నిమిషాలు ఊక కూర్చోకపోతే ఈ పనులు అయిపోతుండే. ఇక ఉంటే ఏవో ఒక పనులు వచ్చి వేసుకోవాలి. ఎండలు ఉప్పరిస్తుంది బాగా. సో రెడీ అయితే అయిపోయింది. చుట్టూ కూడా ఎంతెంత పోతుంది. కీరే చెయ్య నా మీద లేదు. చేస్తే బాగా చేస్తాను, లేకపోతే మొత్తం కదిలేస్తా. మళ్ళీ లేదంటే డిస్టర్బెన్స్ అయితే. రెడీ. సో నైట్ ఐస్ క్రీమ్స్ తెచ్చింది కదా, సో మస్తు వేడి ఉందన్నమాట. ఒకటైతే తీసుకెళ్దాం పిల్లలకి, అన్నం తినిపించి ఐస్ క్రీమ్ తినిపించేసి వస్తే చల్లగా ఉంటుంది కడుపులో. అందుకే ఒకటి పెట్టుకుంటా బ్యాగ్లో. సో ఒక ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకుందాం తింటారు. అన్నం తిన్నాక తినిపిస్తలే, సరేనా? స్నాక్స్ గ్రేప్స్ తెచ్చిన. గ్రేప్స్ పప్పు ఈ షేడ్ ఇస్తారు. ఏడుస్తాడు పప్పు వేసి. ఏమైంది? ఇందులో గుడ్డు ఉంది అనుకుంటున్నావు కదా? గుడ్డు లేదు, గుడ్డు కాదు, గుడ్డు ఉంది అనుకుంటున్నాను. ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే సైలెంట్ ఉంటాడు. లేకపోతే వదులుతున్న విషయం లేకపోతే. పెద్దోడు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేయ, బాక్స్ ఓపెన్ చేసి చూడు ఏముందో. అన్నం తిన్నాక తింటాను. గ్రేప్స్ తెచ్చిన స్నాక్స్ ఓకేనా? విత్ 20 minutes తర్వాత, విత్ 12 విత్ 12:30 20 minutes డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు లేట్ వచ్చినావు? రాసుకుంటున్నావా? అయిపోయింది అని రాయడం. ఏమేమి ఎవరేమో అలా ఏం కొట్టలేదు కదా. మరి ఇదేమైంది? నువ్వేం రికార్డ్ చేస్తున్నావు? మిక్చర్ ఒకటి తింటే అన్నమే ఒకటి తినాలా? దేన్ని రికార్డ్ చేస్తున్నావా? ఏంది సబ్బులా? తేమంటే లేపో, లోపలికైతే పో. బాయ్ బేటా. సో ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చిన, వాళ్ళకి అన్నం తినిపించి వచ్చేటప్పుడు అలాగే పాలు పెరుగు తెచ్చుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 50 రూపీస్ పెరుగు, 1 లీటర్ పాలు 70 రూపీస్. సో పెరుగు తోడేస్తా, అందుకని ఈ పాలు తెచ్చుకున్నా. సో ఊరికి బయట నుంచి పెరుగు తెచ్చుకోవడం కంటే ఒకటేసారి ఇంట్లో తోడేసుకుంటే మంచిగా మనకు 2-3 రోజులు వస్తుంది కదా. రోజు బయటే వండుకుంటామే, ఎండాకాలం కంపల్సరీ పెరుగు కావాల్సింది. ఇంకా మనం మధ్యలో ఆపిన పనులు ఉన్నాయి కదా, ముగ్గు పిండి పట్టుకోవాలి. అండ్ వచ్చేసి ఇక దుమ్ము ఇట్లే ఉంది. ఇంకా ఈ ఫ్యాన్ పని పట్టుకోవాలి. మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఈ పనులు కంప్లీట్ చేసుకుంటా ఆఫ్టర్నూన్. సో ముగ్గు పిండి అయితే పట్టుకుంటున్నాం చూడండి. సో ఇదొకటి 3 డబ్బాలు అయితే నింపేసుకుంటా ఒకటేసారి.
సో ముగ్గు పిండి పడుతున్నా, ఇంకొంచెం పట్టుకునేది అవుతుంది. పాలు వచ్చేసి మరీ ఎక్కువ గరం పెట్టేసిన. సో కొంచెం చల్లగా అయితే పెరిగేసేస్తా. సో ముగ్గు పిండి పనిలో ఉన్నా. టైం పడుతుంది ముగ్గు పిండి పట్టాలంటే, అందులో ఒకటేసారి ఎక్కువ పట్టుకుంటా కదా, టైం పడుతుంది. సో పిండి కూడా చూడండి, రేషన్ బియ్యం వస్తాయి కదా, అది ఇందులో ఫుల్ రాళ్ళు ఉన్నాయని చెప్పి వేరే బస్తా ఓపెన్ చేసిన, అందులో కొంచెమే ఉన్నాయని అది కంటిన్యూ చేస్తున్నా. ఈ బస్తా వచ్చేసి ఇంకా రేషన్ బియ్యమే అనమాట. ఇంకా రేషన్ బియ్యంతో ముగ్గు పిండి వేసుకుంటా. సో అయిపోయింది. 1 2 3 3 ముగ్గు డబ్బాలు ఆరామ్సే 2-3 నెలలు వచ్చేస్తుంది కంప్లీట్. ఒక అర్ధగంట కష్టపడితే మంచి 3 నెలల దాకా రెడీ అయిపోతుంది ముగ్గు పిండి. ఇంకొకటి చూపిస్తా. సో ఈ బాక్స్ దుమ్ము పట్టింది. యాక్చువల్లీ బాక్స్ వచ్చేసి మరి ఎవరిదో తెలియదు, షాప్కి కస్టమర్స్ వచ్చినప్పుడు మర్చిపోయేసి వెళ్ళిపోయారంట. సో కొన్ని నెలల పాటు షాప్లోనే ఉంది. వాళ్ళు వస్తారేమో తీసుకెళ్తారేమో అని చెప్పేసి అట్లే వదిలేసిండు షాప్లో మా హస్బెండ్. కొన్ని నెలల పాటు షాప్లోనే ఉన్న తర్వాత షాపు మొన్న 2 months బ్యాక్ ఏమో క్లీన్ చేసుకున్నారు. అప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకా ఎవరు రారు తీసుకుపోరు అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేసారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి, లోపల కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. నేను ఏం కూడా వాడట్లేదు, ఓకే వేరే వాళ్ళ సామాన్ కదా, మళ్ళీ ఒకవేళ షాప్ కనుక వచ్చి అడిగితే తీసుకెళ్ళి ఇచ్చేసి అని చెప్పేసి కింద పెట్టేసిన. ఇప్పుడు బియ్యం అదే రేషన్ బియ్యం పిండి పట్టిన కదా, దాన్ని పైన పెట్టేసి వదిలినాను. సో చూడండి, చిన్న బాక్స్ ఉంది ఇందులో ఒకటి. అప్పో మస్తు గట్టిగా ఉంది ఇది. చిన్న బాక్స్, ఒక కటోరా అండ్ షింకలకు పెట్టుకునేది ఉంటాయి కదా. సో ఇవి 3 ఐటమ్స్ తోటి బాక్స్. ఎవరు మర్చిపోయారేమో కానీ అట్లే మర్చిపోయారు. నేను ఇప్పటి కూడా ఎప్పుడన్నా వచ్చి గుర్తు తెచ్చుకొని వచ్చి అడిగితే ఇచ్చేసి అని చెప్పేసి అట్లా పెడతా. ఇంకా మా హస్బెండ్ ఇది కొన్ని నెలలు అయిపోయింది, సంవత్సరానికి ఎక్కువ కూడా అయిపోతుంది, ఇంకా వాడేసి ఎవరో ఏమో అనేది అంటున్నాడు. దీనిపైన వాళ్ళ పేరు కూడా ఉంది, పేరు కూడా రాపించుకోరన్నమాట. కనిపిస్తుందా లేదా? సో పేరు డేటుతో సహా వేసి పెట్టుకున్నారు. చూద్దాం ఇంకొన్ని రోజులు అట్లే పెడతా. ఒకవేళ వాళ్ళు గుర్తు తెచ్చుకొని కనుక షాప్ కాడికి వస్తే ఇచ్చేయచ్చు. మస్తు నెలలు షాప్లోనే పెట్టిండంట, వస్తారేమో తీసుకుపోతారేమో. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా 2 నెలలు అయింది. 2 నెలల బ్యాక్ షాప్ క్లీన్ చేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు తెచ్చి పెట్టిండు, ఇంకెవరు రారు కాబట్టి చేయాలి. చూద్దాం ఇంకొన్ని రోజులు అట్లే పెట్టి తర్వాతకి వాడేదంటే వాడదాం. వాళ్ళు చూడండి కొన్ని రాసి అంతా పెట్టుకున్నది కానీ వాళ్ళకి ఇది వాడుకునే ఇది లేనట్టుంది. ఎవరో పేరు రాసి పెట్టుకున్న ఐటమ్స్ మేము వాడుకునేది ఉన్నట్టుంది. చూద్దాం ఇంకొన్ని రోజులు చూసిన తర్వాత ఇంకప్పుడు వాడతా. నాకు ఎందుకంటే వేరే వాళ్ళ వస్తువులు వాడబుద్ధి కాదు, కొత్తవి ఇవి అన్నీ కొత్తవి. లోపల కూడా చూపించిన కదా, సో పెట్టిన కానీ ఇట్లా దుమ్ము పట్టింది. సో ఫ్యాన్ అయితే చూడండి, నాకు వచ్చినట్టుగా అయితే నేను తుడిచిన. ఇంక ఇవి కూడా తుడిచి లోపలైతే పెట్టిన. ఇది నాకు వచ్చినట్టుగా తుడిచిన, ఇంక ఇదంతా పోతలేదు చక్కగా. ఏమంటాడో ఏమో, ఇదేనా తుడవడం అంటాడో ఏమంటాడో వచ్చినాక చూడాలి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో వరకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.